హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎక్స్టెన్షన్స్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే మనకి క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఎక్స్టెన్షన్, అలాగే ఫైర్ ఫాక్స్ ఎక్స్టెన్షన్, ఇంకా చాలా ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. సో అవి ఎలా ఇన్స్టాల్ చేసుకుంటామంటే ఫస్ట్ మీరు టూల్స్లో చూడండి. టూల్స్లో చూసుకున్నట్టయితే క్రోమ్ ఎక్స్టెన్షన్, ఫైర్ ఫాక్స్ ఎక్స్టెన్షన్, ఎడ్జ్ ఎక్స్టెన్షన్, జావా ఎక్స్టెన్షన్స్, సిల్వర్ లైట్, అలాగే సిట్రిక్స్, అలాగే విండోస్ రిమోట్ డెస్క్టాప్ ఎక్స్టెన్షన్ అని చెప్పి ఎక్స్టెన్షన్స్ మనకు కనబడుతున్నాయి. సో క్రోమ్ మీదకి వెళ్ళి క్రోమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్స్టాలింగ్ UiPath క్రోమ్ ఎక్స్టెన్షన్ ప్లీజ్ టర్న్ ఆఫ్ ఆల్ యువర్ క్రోమ్ ప్రాసెసర్, దెన్ క్లిక్ ఓకే. ఓకే, మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు పాపప్ వచ్చి కనపడుతుంది, లేకపోతే న్యూ ఎక్స్టెన్షన్ యాడెడ్ అని చెప్పి ఈ విధంగా కనపడుతుంది. సో దీని మీద ఇలా కనపడుతుంది అనమాట మీకు. ఓకే, ఎనేబుల్ ఎక్స్టెన్షన్ మీద ఎనేబుల్ చేసుకున్నట్టయితే మీకు మళ్ళీ దీని మీదకి వచ్చేసి మేనేజ్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేయండి. చేసుకున్నట్టయితే మీరు ఇక్కడ ఇంకా దీనికి సంబంధించిన ఎక్స్టెన్షన్స్ ఆన్ క్లిక్, ఆన్ స్పెసిఫిక్ సైట్, ఆన్ ఆల్ సైట్స్, ఈ విధంగా ఆప్షన్స్ మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. దీన్ని UiPath ఎక్స్టెన్షన్ రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ ఎక్స్టెన్షన్ చేసేయండి. ఓకే, లేదు మీరు UiPath ఎక్స్టెన్షన్ని మాన్యువల్గా ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే, అంటే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే మనకి ఇక్కడ UiPathకి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఉంది. ఓకే, ఇన్స్టాల్ క్రోమ్ ఎక్స్టెన్షన్, ఇన్స్టాల్ ఫైర్ ఫాక్స్ ఎక్స్టెన్షన్, ఇన్స్టాల్ ఎడ్జ్ ఎక్స్టెన్షన్. సో క్రోమ్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇంపార్టెంట్ అప్డేటింగ్ ద గూగుల్ క్రోమ్ వెర్షన్ 72 వెర్షన్ 73 కాజెస్ ద క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ ఫెయిల్, ఫైండ్ అవుట్ మోర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే స్టూడియో బార్లో UiPath స్టూడియోలోకి వెళ్ళి మనం టూల్స్ని యూజ్ చేసుకుని ఇక్కడ క్రోమ్ ఎక్స్టెన్షన్ని ఎనేబుల్ చేసుకున్నాం. లేదు మీరు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మోర్ టూల్స్ ఎక్స్టెన్షన్లో క్రోమ్ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి ఈ విధంగా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. తర్వాత కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు చూద్దాం. సో CD కమాండ్ ప్రాంప్ట్ UiPath. సో మీరు ఈ కోడ్ని కాపీ చేసుకుని CMD ఓపెన్ చేయండి. ఓకే, CMD రైట్. సో పేస్ట్ చేసి ఎంటర్ చేస్తున్నాను. సో ద సిస్టమ్ కెనాట్ ఫైండ్ ద పాత్ స్పెసిఫైడ్. యాక్చువల్గా మనకి UiPath ఈ ఫోల్డర్లో ప్రోగ్రామ్ ఫైల్స్ x86 UiPath స్టూడియోలో ఇన్స్టాల్ అయ్యలేవు. మనకి ఎక్కడ ఇన్స్టాల్ అయినాయంటే వెంకట్లో, యాప్ డేటా అనే ఫోల్డర్లో, లోకల్లో UiPath అనే ఫోల్డర్లో, ఈ ఫోల్డర్ కొట్టు, ఇందులోకి వెళ్ళి సెటప్ extension.exe. ఇన్స్టాల్ అయింది, మనకు ప్రాబ్లం లేదు. కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చి ఇప్పుడు ఆ ఫోల్డర్లోకి వెళ్తున్నాం. సి యూజర్ వెంకట్ యాప్ డేటా లోకల్ UiPath. Okay, sorry, CD change directory, రైట్. మనం UiPathలోకి వచ్చేప్పుడు తర్వాత ఏమేమి చేయమంటున్నారు అంటే సెటప్ extension.exe. ఇక్కడ మీకు క్లియర్గా ఆప్షన్స్ కూడా చెప్తున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సెటప్ extension.exe, తర్వాత వచ్చేసి క్రోమ్. సో ఇన్స్టాల్ UiPath క్రోమ్ ఎక్స్టెన్షన్ ఫర్ సిస్టమ్, రిప్లేస్ ద UiPath క్రోమ్ ఫర్ సిస్టమ్ అవైలబుల్, అదర్వైజ్ ఇట్ ఇన్స్టాల్స్ ఫర్ యూజర్ అని చెప్పి కనబడుతుంది కదా. మీరు /క్రోమ్ స్పేస్ ఇచ్చి /క్రోమ్
సింపుల్గా మీరు ఎక్కడైతే యూఐ పాత్ని ఇన్స్టాల్ చేసుకున్నారో ఆ డైరెక్టరీకి మూవ్ అయిపోండి. సిడి స్పేస్ నేను ఈ పాత్లో ఇన్స్టాల్ చేసుకున్నాను. మీకు కూడా చూడండి, సి యూజర్స్లో మీ యొక్క యూజర్ నేమ్, తర్వాత యాప్ డేటా, లోకల్ యూఐ పాత్. ఓకే, తర్వాత వచ్చేసి సెటప్ ఎక్స్టెన్షన్స్ .exe స్పేస్ /chrome ఈ విధంగా మీరు ఎంటర్ చేసినట్టయితే క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మీరు ఇంకా ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే ఫైర్ ఫాక్స్ పర్పస్ కానీ ఎడ్జ్ పర్పస్ కానీ హెల్ప్ కావాలంటే ఇక్కడ తీసుకోండి. studio.uipath.com డాక్స్ ఇన్స్టాలింగ్ ద ఫైర్ఫాక్స్ ఎక్స్టెన్షన్. గూగుల్లో సెర్చ్ కొట్టండి ఇన్స్టాలింగ్ ద క్రోమ్ ఎక్స్టెన్షన్. సో ఇన్స్టాలింగ్ ద ఫైర్ఫాక్స్ ఎక్స్టెన్షన్ ఫర్ క్రోమ్ అండ్ ఫర్ యూఐ అని చెప్పి సెర్చ్ కొడితే మనకి ఆ డాక్యుమెంట్ లొకేషన్ మనకు దొరికిపోతుంది. సింపుల్గా లొకేషన్ యూజ్ చేసుకుని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. దానికన్నా మనం స్టూడియో ద్వారా ఇన్స్టాల్ చేసుకోవడం చాలా ఈజీ. టూల్స్, క్రోమ్ ఎక్స్టెన్షన్, ఫైర్ఫాక్స్ ఎక్స్టెన్షన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.